హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్1 మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేయబోతున్నాము. సో, దానికోసం 2 చెంబుల వాటర్‌నైతే తీసుకొని, దాంట్లోకి 5 కేజీల బెల్లంనైతే యూజ్ చేశాము. ఈ పాకంని మనం కట్టెల పొయ్యి మీద ఉపయోగించడం వలన, సో, ఇక్కడ మేము యూజ్ చేసేది కొత్త పాత్ర అవ్వడం వలన, అది మాడు పట్టకుండా ఉండడానికి ఆ పాత్ర చుట్టూరు ఈ విధంగా మట్టినైతే రాసేసామండి. అండ్ ఫైనల్‌గా అయితే మాకు పాకం పట్టడానికి 15 మినిట్స్ దాకా టైం పట్టింది. సో, పర్ఫెక్ట్ పాకం అంటే మనకి అరిసెలకి ఉండ పాకమేనండి. సో, దానికోసం మనం టెస్ట్ చేయడానికి ఇలా వాటర్‌ని వేసి, ఆ పాకం అందులో వేసి ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండ అవుతుంది అంటే, సో, పాకం రెడీ అయినట్టే. దాంట్లో కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు ఆ పాత్రని కింద పెట్టి అందులోకి బియ్యపు పిండిని ఏస్తూ తిప్పుతూనే ఉండాలి. సో, దానికోసం నలుగురు తిప్పుతూనే ఉన్నారండి. ఒక్కళ్ళు కాదు నలుగురు తిప్పుతూ ఉంటే మాకు ఫైనల్‌గా పర్ఫెక్ట్ చలిమిడి అనేది రెడీ అయింది. సో, అరిసెలు వండడానికి టఫ్ ప్రాసెస్ అంటే ఈ తిప్పడమేనండి. సో, అది చాలా టఫ్ ప్రాసెస్ మాట. సో, ఒక నలుగురు దాని మీద బాగా బలాన్ని ఉపయోగించి చలిమిడైతే రెడీ చేసేసారు. అండ్ ఫైనల్‌గా మాకైతే ఈ విధంగా అరిసెలనేవి రెడీ అయిపోతున్నాయన్నమాట. సో, హీట్ ఎక్కిన ఆయిల్‌లో ఇలా అరిసెల షేప్‌ని చేసుకొని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్ అరిసెలు రెడీ అయినట్టే. అండ్ ఫస్ట్ అరిసెనైతే అగ్నిదేవుడిగా భావించి ఆ పొయ్యిలోని ప్రసాదం కింద పెడుతూ ఉంటారు. సో, తర్వాత ఆయిల్ నుంచి తీసిన అరిసెల్ని ఇలా నొక్కడం వలన ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రెడీ అయిన అరిసెల్ని మనం టిష్యూస్ పేపర్ మీద పెడుతూ ఉంటారు. కానీ విలేజ్‌లో మాత్రం ఈ విధంగా గడ్డినైతే పరిచి దాని మీద అరిసెల్ని వేస్తూ ఉంటారు. దానివల్ల అరిసెలకున్న ఆయిల్ అనేది ఈ గడ్డి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో, తర్వాత పర్ఫెక్ట్ అరిసెలైతే మనకి రెడీ అయిపోతాయి. సో, చూసారు కదా! ఇలా పెట్టిన అరిసెలు పర్ఫెక్ట్‌గా మనకి ఈ విధంగా వచ్చేసినాయిమాట. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే. బై ఫ్రెండ్స్.